ఉల్లిపాయలు కూరల్లో వేసుకొని తింటుంటాము, పకోడీలు చేసుకుంటాము, ఇంకా రకరకాల వంటకాలు చేసుకొని తింటాము. అయితే ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచడంలోనూ దంత సంబంధ క్రిముల్ని నాశనం చేయడంలోనూ సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. మొదటిది, ఉల్లి విత్తనాలు మూత్ర సంబంధ వ్యాధుల్ని నయం చేస్తాయి. రెండవది, ఉల్లికాడలో ఏ విటమిన్ లభిస్తుంది. జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, ఫ్లూ లాంటి జబ్బులకు ఉల్లి చాలా మంచిది. తేనె, ఉల్లి రసాన్ని సమపాలలో కలిపి రోజు 3 స్పూన్ల చొప్పున తీసుకుంటే జలుబు మన దరికి రాకుండా ఉంటుంది. ఇక మూడవది, గుండె జబ్బులతోనూ బీపీతోనూ బాధపడే వాళ్ళు రోజు 100 గ్రాముల ఉల్లిని తీసుకోవడం చాలా మంచిది. ఇక నాలుగవది, ఉల్లిపాయ రక్తంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. పంటి నొప్పితో బాధపడే వాళ్ళు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో ఉన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. ఇక ఐదవది, ఉల్లిలోని ఐరన్ని మన శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది. ఇక ఆరవది, లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో వెల్లుల్లి తర్వాత ఉల్లి 2వ స్థానంలోకి వస్తుంది. ఇది కోరికను పెంచడమే కాకుండా జననేంద్రియాలను పటిష్టం చేస్తుంది కూడా. ఇక ఏడవది, తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి దంచి వెన్నెతో కలిపి వేయించుకొని స్పూను తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే అది అద్భుతమైన శృంగార టానిక్గా పనిచేస్తుంది. ఇక ఎనిమిదవది, పైల్స్తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి అందులో 60 గ్రాముల పంచదార కలుపుకొని రోజుకు 2 సార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక తొమ్మిదవది, చెవులు గింగురుమంటున్నప్పుడు ఉల్లి రసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఉల్లిపాయ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.